హలో బిజీ పీపుల్. ఈరోజు వచ్చేసి అమెరికాలో బ్లాక్ ఫ్రైడే. సో మనమైతే షాపింగ్కి స్టార్ట్ అయిపోయాం. మనమైతే షాపింగ్ కోసం న్యూయార్క్లో ఉన్న ట్యాంగర్ అవుట్లెట్స్కి అయితే వెళ్తున్నాము. సో ఈరోజు ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మనం వచ్చేసి ఈ రైల్వే ట్రాక్ దగ్గర ఆగాము. ఈ రైల్వే ట్రాక్ క్రాస్ చేసిన వెంటనే అవుట్లెట్స్ ఒక 10 మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మనమైతే వచ్చేసాం ట్యాంగర్ అవుట్లెట్స్కి. ఆఫ్టర్ 2.5 అవర్స్ లాంగ్ డ్రైవ్ తర్వాత ఇక్కడికి వచ్చాము. ఇక్కడైతే చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. సో అందరూ షాపింగ్ కోసం వచ్చారు. బ్లాక్ ఫ్రైడే సేల్స్ అంటే అలా ఉంటుంది యూఎస్లో. సో మనకేం దొరుకుతుందో చూద్దాం ఈరోజు. ఇక మనం అవుట్లెట్స్లోకి ఎంటర్ అయిపోగానే ఫస్ట్ అయితే మన ఫేవరెట్ స్టోర్ నైకీని చూసాం. కానీ నైకీ ముందు ఇంత క్రౌడ్ని చూసి అమ్మ బాబాయ్ ఈ లైన్లో మనం వెయిట్ చేయలేం అని చెప్పేసి ఆపోజిట్లోనే అడిడాస్కి వెళ్ళిపోయాను. అడిడాస్లో క్రౌడ్ లేదని వెళ్తే లోపల క్రౌడ్ ఉంది. బిల్లింగ్ కోసం చూడండి ఎంత పెద్ద లైన్. ఆల్మోస్ట్ స్టోర్ ఎంత ఉందో అంత లెంత్లో బిల్లింగ్ క్యూ ఉంది. ఇక అది కష్టం అని చెప్పేసి వచ్చేసి నైకీ క్యూలోనే వెయిట్ చేశాను. ఒక 30 మినిట్స్ అయితే ఈ చలిలో ఇలానే నైకీ స్టోర్ ముందు బయట వెయిట్ చేసాము. 30 మినిట్స్ తర్వాత వాళ్ళు మనల్ని లోపలికి వదిలారు. సో లోపల కూడా చాలా క్రౌడీగా ఉంది. బట్ మనమైతే కొన్ని షూస్ అండ్ కొన్ని థింగ్స్ తీసుకోగలిగాము. అవి తీసేసుకొని బయటకు వచ్చాక ఇలా అన్ని స్టోర్స్ చూస్తూ ముందుకెళ్తుండగా నాకైతే ఇక్కడ ఈఎస్పిఏ కొంచెం మంచిగా అనిపించింది. సో వెళ్ళి ఏముందో చూద్దాం అని చెప్పేసి ఈఎస్పిఏ స్టోర్‌లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాను. సో మనమైతే ఇప్పుడు ఎంటర్ అయిపోతున్నాం ఈఎస్పిఐ స్టోర్‌లోకి. ఇక్కడ నేనొచ్చినప్పుడైతే చాలా చిన్న క్యూ ఉంది. సో నేను షాపింగ్ ఫినిష్ చేసేసుకొని ఐటెమ్స్ ఫైనలైజ్ చేసుకునే లోపు కొంచెం క్యూ పెరిగిందనే చెప్పాలి. ఇది ఎంతలా పెరిగిందంటే స్టోర్ ఎంత పొడుగుందో అంత పెద్ద క్యూ ఉంది. కానీ నేను చూస్ చేసుకున్న డ్రెసెస్ అంత బాగున్నాయి. సో వదలలేక అక్కడే క్యూలో ఉండి బిల్లింగ్ అయితే చేయించుకొని బయటకొచ్చాను. నేను బయటకు వచ్చేకల్లా సన్సెట్ కూడా అవడం స్టార్ట్ అవుతుంది. సో బయటికి రాగానే ఇలాంటి కలర్ఫుల్ డెకరేషన్స్‌తో చాలా బాగా అనిపించింది అవుట్‌లెట్స్. సో రాబోయేది క్రిస్మస్ కాబట్టి చాలా బాగా డెకరేట్ చేశారు. ఇలా డెకరేషన్స్ అయితే నాకు చాలా నచ్చాయి. ఇలా ఈ డెకరేషన్స్ చూస్తూ అలా ముందుకెళ్తే మనకి అండర్ ఆర్మర్ కనిపించింది. సో అండర్ ఆర్మర్‌లోకి వెళ్ళకపోతే ఎలా అని చెప్పేసి అండర్ ఆర్మర్‌లోకి ఎంటర్ అయిపోగానే నాకు డ్రెసెస్ అయితే బాగున్నాయి అనిపించింది. సో కొన్ని డ్రెసెస్ అండ్ షూస్ తీసుకున్నాను. సో నాకిక్కడ షూస్ బాగా నచ్చాయి. సో అక్కడి నుంచి నేనైతే వచ్చేసాను లెవీస్‌లోకి. లెవీస్‌లో అయితే చాలా క్రౌడెడ్‌గా ఉంది. అండ్ అప్పటికే ఈవినింగ్ అయిపోవడం వల్ల చాలా మెస్సీగా ఉంది. సో లెవీస్‌లో ఏం తీసుకోలేదు. సో ఈ రోజుకొచ్చేసైతే మన థింగ్స్ ఇవే. నైకీ, ఎస్‌పీ అండ్ అండర్ ఆర్మర్‌లోనే షాపింగ్ చేస్తాం. ఒక్కసారి ఇక్కడ స్క్రీన్ మీద చూపించేస్తాను చూడండి క్విక్‌గా. ఇంకా ఈ ఐటెమ్స్‌తో ఈ బ్లాక్ ఫ్రైడే సేల్‌ని అయితే ఫినిష్ చేసేసుకొని ఇంక మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. రిటర్న్ వెళ్ళే దారిలో ఒక తెలుగు రెస్టారెంట్‌లో మంచిగా తెలుగు ఫుడ్‌తో డిన్నర్ ఫినిష్ చేసేసి మళ్ళీ బ్యాక్ టు బ్రిడ్జ్‌పోర్ట్. ఒక 2 అవర్స్ లాంగ్ జర్నీ తర్వాత మనమైతే బ్రిడ్జ్‌పోర్ట్‌కి రిటర్న్ అయిపోయాం. సో అలా ఈ రోజునైతే మనం ఎండ్ చేసేసాం